పరుసవేది ద ఆల్కమిస్ట్ అనే ఈ పుస్తకాన్ని రచించింది పాలో కొవెల్లో. దీనిని తెలుగులోకి అనువదించింది కె సురేష్ గారు. ఈ 14వ భాగంలో 2వ అధ్యాయమైన 2వ భాగం కంటిన్యూ చేద్దాం. గుర్రం జీనుకు కట్టి ఉన్న వర నుంచి అతడు ఒక పెద్ద వంపు తిరిగిన కత్తిని బయటకు తీశాడు. చంద్రకాంతిలో అది తళతళ మెరుస్తోంది. గద్దలు ఎగరడంలో అర్థాన్ని చదవటానికి సాహసించింది ఎవరు? అతడు పెద్దగా అడిగాడు. ఆల్ఫయూంలోని 50,000 ఖర్జూర చెట్లలో ఆ మాటలు ప్రతిధ్వనించినట్లు అనిపించింది. నేనే, అన్నాడు యువకుడు. వచ్చిన వ్యక్తి తెల్ల గుర్రం మీద ఉన్న శాంటియాగో మటామొరస్. అతని గుర్రపు గిట్టల దగ్గర క్రీస్తుని నమ్మని వాళ్లు ఉన్న బొమ్మని యువకుడికి తలపుకు తెచ్చాడు. ఆ వ్యక్తి కూడా అలాగే అనిపించాడు. పాత్రలు మాత్రం తారుమారయ్యాయి. నేనే అని మళ్లీ జవాబిచ్చి కత్తివేటుకు సిద్ధపడుతూ యువకుడు తల వంచాడు. విశ్వాత్మలోనికి నేను చూడగలిగాను కాబట్టి ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయి. కత్తివేటు పడలేదు. దానికి బదులు కొత్త వ్యక్తి కత్తి కొన యువకుడి నుదుటిని తాకేలా దానిని మెల్లగా కిందకి దించాడు. ఒక బొట్టు రక్తం కారింది. అశ్వారోహకుడు, యువకుడు ఏ మాత్రం చలనం లేకుండా ఉండిపోయారు. పారిపోవాలన్న ఆలోచన కూడా యువకుడికి రాలేదు. అతడి హృదయంలో ఒక వింత ఆనందానుభూతి నెలకొన్నది. తన జీవిత గమ్యాన్వేషణలో తాను చనిపోబోతున్నాడు. ఫాతిమా కోసం కూడా. శకునాలు నిజమే అయ్యాయి. ఇప్పుడు అతను శత్రువుతో ముఖాముఖి ఉన్నాడు. చావు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. విశ్వాత్మ అతడి కోసం ఎదురు చూస్తోంది. త్వరలో అతడు అందులో భాగమవుతాడు. రేపు తన శత్రువు కూడా ఆ ఆత్మలో భాగమవుతాడు. యువకుని నుదుటి మీద కత్తి అలాగే ఉంచాడు కొత్త వ్యక్తి. పక్షులు ఎగరడాన్ని ఎందుకు అర్థం చేసుకున్నావు? పక్షులు నాకు తెలపాలనుకున్నదే నేను అర్థం చేసుకున్నాను. వయాసిస్ను కాపాడాలని వాటికి ఉంది. మీకంటే వయాసిస్లో ఎక్కువ మంది పురుషులు ఉన్నారు కాబట్టి రేపు మీరంతా చావబోతున్నారు. కత్తి ఇంకా అతడి నుదుటి మీదే ఉంది. అల్లా అనుకున్నది మార్చడానికి నువ్వెవరివి? సైన్యాలను అల్లానే సృష్టించాడు. గద్దలను కూడా అల్లాయే సృష్టించాడు. పక్షుల భాషను నాకు అల్లానే నేర్పించాడు. ప్రతిదీ ఒకే చేతితో రాయబడింది. ఒంటెల సంరక్షకుని మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ యువకుడు చెప్పాడు. యువకుడి నుదుటి మీద నుంచి అతడు కత్తిని తీసివేయడంతో యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు. అయినా గాని అక్కడి నుంచి పారిపోలేదు. భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండు, కొత్త వ్యక్తి అన్నాడు. ఏదైనా రాసిన తరువాత దానిని మార్చేదారి ఉండదు. నేను ఒక సైన్యాన్ని చూశానంతే, యుద్ధ ఫలితాన్ని నేను చూడలేదు, యువకుడు చెప్పాడు. ఈ జవాబుతో కొత్త వ్యక్తి సంతృప్తి చెందినట్లు ఉన్నాడు. కాని కత్తి ఇంకా చేతిలోనే ఉంది. దేశం కాని దేశంలో నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నేను నా జీవిత గమ్యాన్ని అనుసరిస్తున్నాను. అది నీకు అర్థం కాదు. కొత్త వ్యక్తి కత్తిని వరలో పెట్టేశాడు. యువకుడి ప్రాణం కుదుటపడింది. నీ ధైర్యాన్ని పరీక్షించాల్సి ఉంది, కొత్త వ్యక్తి అన్నాడు. విశ్వభాషను అర్థం చేసుకోవడంలో అన్నిటికంటే ముఖ్యమైనది ధైర్యం. యువకుడు ఆశ్చర్యపోయాడు. చాలా కొద్ది మందికే తెలిసిన విషయాలను గురించి కొత్త వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇంత దూరం వచ్చిన తరువాత పట్టు వదలకూడదు, కొత్త వ్యక్తి కొనసాగించాడు. నువ్వు ఎడారిని ప్రేమించాలి కాని దానిని ఎప్పుడూ పూర్తిగా నమ్మవద్దు. పురుషులందర్నీ ఎడారి పరీక్షిస్తుంది. ప్రతి అడుగుని సవాలు చేస్తుంది. ఏమరపాటుకు లోనైన వారిని చంపేస్తుంది. అతడు చెప్పింది యువకుడికి వృద్ధరాజుని జ్ఞప్తికి తెచ్చింది. సైన్యం దండెత్తి వచ్చి రేపు సూర్యాస్తమయం తరువాత కూడా నీ భుజాల మీద తల నిలబడి ఉంటే వచ్చి నన్ను కలుసుకో, అన్నాడు కొత్త వ్యక్తి. కత్తిని పట్టిన చెయ్యి ఇప్పుడు కొరడాను పట్టుకుని ఉంది. గుర్రం ముందుకి ఉరకటంతో మళ్లీ దుమ్ము మేఘం కప్పుకుంది. అతడు గుర్రం పైన వెళ్లిపోతుంటే నువ్వు ఎక్కడ ఉంటావు అంటూ యువకుడు అడిగాడు. కొరడా ఉన్న చెయ్యి దక్షిణ దిశను చూపించింది. యువకుడు పరుసవేదిని కలుసుకున్నాడు. మరునాడు ఉదయం ఆల్ఫయూం ఖర్జూర చెట్లలో 2,000 మంది వయాసిస్ పురుషులు సాయుధులై దాక్కుని ఉన్నారు. సూర్యుడు నడినెత్తికి రావడానికి ముందు క్షితిజరేఖ పైన ఎడారి జాతి వాళ్లు 500 మంది దాకా కనిపించారు. అశ్వారోహకులైన వాళ్లు ఉత్తర దిక్కు నుంచి వయాసిస్లోనికి ప్రవేశించారు. అది పైకి ఒక ప్రశాంతమైన యాత్రలాగా అనిపించింది. కాని వాళ్ల దుస్తుల్లో దాచిపెట్టి ఆయుధాలు ఉన్నాయి.
ఆల్ఫయూం మధ్యలో ఉన్న తెల్లని గుడారానికి చేరుకున్న తరువాత వాళ్ళు తమ కత్తులను దూశారు. తీరా చూస్తే వాళ్ళు దాడి చేసిన గుడారం ఖాళీగా ఉంది. బయట నుంచి గుర్రాలపైన వచ్చిన వాళ్ళని చుట్టుముట్టి ఒక్క అరగంటలో ఒక్కడిని తప్ప మిగిలిన ఆగంతుకులందరినీ వయాసిస్ పురుషులు చంపేశారు. పిల్లలందర్నీ ఖజ్జూరి తోపుకు ఆవలి వైపు ఉంచడంతో ఇక్కడ జరిగిందేదో వాళ్ళు చూడలేదు. ఆడవాళ్లు తమ భర్తల క్షేమం కోసం ప్రార్థనలు చేస్తూ గుడారాల్లోనే ఉండిపోయారు కాబట్టి వాళ్ళు కూడా జరిగిందేమీ చూడలేదు. నేల మీద పడి ఉన్న శవాలను మినహాయించి వయాసిస్లోని మిగిలిన రోజుల మాదిరిగానే ఆ రోజు కూడా ఉంది. ప్రాణాలతో పట్టుకున్న ఒకే ఒక వ్యక్తి దండెత్తి వచ్చిన దళానికి నాయకుడు. ఆ మధ్యాహ్నం అతడిని వయాసిస్ పెద్దల ముందు ప్రవేశపెట్టారు. సాంప్రదాయాన్ని ఎందుకు అతిక్రమించావని వాళ్ళు అతన్ని అడిగారు. తన మనుషులు ఆకలి దాహంతో బాధపడుతూ రోజుల తరబడి యుద్ధం చేస్తున్నందువల్ల అలసిపోయి ఉన్నారని, అందుకే వయాసిస్ పై దాడి చేసి శక్తిని ఉత్సాహాన్ని తిరిగి పొంది యుద్ధభూమికి తిరిగి వెళ్లవచ్చునన్న ఉద్దేశంతో ఆ పని చేశామని నాయకుడు చెప్పాడు. ఎడారి జాత వాళ్ల పరిస్థితికి తాను జాలిపడుతున్నానని వయాసిస్ పెద్ద చెప్పాడు. కాని సాంప్రదాయాలు పవిత్రమైనవి. ఎటువంటి మర్యాదలు పాటించకుండా దళ నాయకుడికి మరణశిక్షణ అమలు జరపాలని అతడు ఆదేశించాడు. కత్తితో గాని తుపాకీ గుండుతో గాని చంపకుండా చచ్చిపోయిన ఖజ్జూరపు చెట్టుకి అతడిని ఉరివేశారు. ఎడారి గాలిలో అతడి శవం ఊగుతూ ఉంది. వయాసిస్సు పెద్ద యువకుడిని పిలిచి అతడికి 50 బంగారు నాణేలను ఇచ్చాడు. ఈజిప్టుకు చెందిన జోసెఫ్ కథను మళ్లీ అతడికి వినిపించి వయాసిస్ కి సలహాదారునిగా చేరమని కోరాడు. సూర్యుడు అస్తమించి తొలిచుక్కలు పొడిచిన తరువాత యువకుడు దక్షిణ దిశగా పయనమయ్యాడు. అలా వెళుతుండగా చివరికి ఒంటరిగా ఉన్న ఒక గుడారం కనపడింది. అటుగా వెళుతున్న అరబ్బుల బృందం అది దెయ్యాలు ఉండే ప్రదేశమని యువకుడికి చెప్పింది. అయినప్పటికీ యువకుడు అక్కడే కూర్చుని ఎదురుచూడసాగాడు. చంద్రుడు బాగా పైకి ఎగబాకిన తరువాతగానే గుర్రాన్ని ఎక్కి వస్తున్న పరుసవేది కనబడలేదు. అతడి భుజం మీద చనిపోయిన 2 గద్దలున్నాయి. నేను వచ్చాను, యువకుడు చెప్పాడు. నీవు ఇక్కడ ఉండకూడదే, పరుసవేది బదులిచ్చాడు. లేక నీ జీవిత గమ్యం నిన్ను ఇక్కడకు తీసుకువచ్చిందా? ఎడారి జాతుల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా ఎడారిని దాటడం అసాధ్యం. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. పరుసవేది గుర్రాన్ని దిగి తనతో పాటు గుడారంలోనికి రావలసిందిగా యువకుడికి సంజ్ఞ చేశాడు. వయాసిస్లో అనేక గుడారాల మాదిరిగానే అది కూడా ఉంది. పరుసవేది ఉపయోగించే పొయ్యి, ఇతర పరికరాల కోసం యువకుడు అంతా కలిగి చూశాడు. కాని అవేమీ కనబడలేదు. ఒక కుప్పగా కొన్ని పుస్తకాలు, వంటకి ఒక చిన్న పొయ్యి, వింతైన డిజైన్లతో నేసిన తివాచీలు తప్పించి ఇంకేమీ లేవు. కూర్చో, మనం ఏదైనా తాగి ఈ 2 గద్దలను వండుకొని తిందాం అన్నాడు పరుసవేది. అంతకు ముందు రోజు తాను చూసిన గద్దలు అవేనన్న అనుమానం యువకుడికి వచ్చింది. కాని అతడేమీ మాట్లాడలేదు. పరుసవేది మంట వెలిగించగానే గుడారమంతా చక్కటి సువాసన అలుముకుంది. హుక్కాల వాసన కంటే అది ఎంతో బాగుంది. నన్ను ఎందుకు కనపడమన్నావు? యువకుడు అడిగాడు. శకునాల కారణంగా, పరుసవేది బదులిచ్చాడు. నువ్వు వస్తావని, నీకు సహాయం అవసరమని గాలి నాకు తెలియజేసింది. గాలి చెప్పింది నా గురించి కాదు, అది ఇంకో పరదేశి అయిన ఆంగ్లేయుడు గురించి. అతడు నీ కోసం చూస్తున్నాడు. అతడు ముందుగా చేయాల్సిన ఇతర పనులున్నాయి. అయితే అతడు సరైన దారిలోనే ఉన్నాడు. ఎడారిని అర్థం చేసుకోవటాన్ని అతడు మొదలుపెట్టాడు. మరి నా సంగతేమిటి? ఒక వ్యక్తి నిజంగా దేన్నైనా కోరుకుంటే ఆ కాల సాకారమై అతడు దాన్ని సాధించేలా సహాయపడడానికి విశ్వమంతా కుట్ర పన్నుతుంది. వృద్ధరాజు మాటలను ప్రతిధ్వనిస్తూ పరుసవేది అన్నాడు. యువకుడికి అర్థమైంది. తన జీవిత గమ్యంలో సహాయపడడానికి మరొక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఏం చేయాలో నాకు చెప్తావా? లేదు, నువ్వు తెలుసుకోవలసిందంతా ఈపాటికే తెలుసుకున్నావు. నేను నీ నిధి ఉన్న దిశను మాత్రమే చూపిస్తాను. కాని ఎడారి జాతుల మధ్య యుద్ధం జరుగుతోంది, యువకుడు పునరుద్ఘాటించాడు. ఎడారిలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. నాకు నా నిధి దొరికింది. నా దగ్గర ఒక ఒంటె ఉంది. గాజు వస్తువుల దుకాణంలో సంపాదించిన డబ్బు ఉంది. 50 బంగారు నాణేలు ఉన్నాయి. నా దేశంలో నన్ను ధనికుడిగా పరిగణిస్తారు.
కాని వాటిలో ఏ ఒక్కటి నీకు పిరమిడ్ల దగ్గర దొరకలేదు, పరుసవేది అన్నాడు. నాకు ఫాతిమా కూడా ఉంది. ఇప్పటి వరకు నేను పొందిన అన్నిటికంటే మించిన నిధి ఆమె. ఆమె కూడా నీకు పిరమిడ్ల దగ్గర దొరకలేదు. వాళ్ళు మౌనంగా తినసాగారు. పరుసవేది ఒక సీసా మూత తీసి యువకుడి పాత్రలోకి ఎర్రటి మద్యాన్ని పోశాడు. అతడు రుచి చూసిన మద్యాలన్నింటిలోకి ఇది ఎంతో అద్భుతంగా ఉంది. మద్యాన్ని ఇక్కడ నిషేధించలేదా? యువకుడు అడిగాడు. మనిషి నోట్లోకి ప్రవేశించేది ఏదీ దుష్టమైనది కాదు. అతడి నోట్లో నుంచి బయటకు వచ్చేదానితోనే సమస్య, పరుసవేది చెప్పాడు. పరుసవేది ఎంతకీ అంతుపట్టకుండా ఉన్నాడు. అయితే యువకుడు సారాయం తాగుతూ ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా కూర్చుని ఉన్నాడు. తినటం పూర్తయిన తరువాత వాళ్లు గుడారం బయట కూర్చున్నారు. ఆకాశంలో చంద్రుని కాంతి ముందు తారలు వెలవెలపోతున్నాయి. యువకుడు ఆనందంగా ఉండడం చూసి పరుసవేది ఇలా అన్నాడు. సంతోషంగా ఉండు. యుద్ధానికి సన్నద్ధమవుతున్న సైనికుడి మాదిరి ఈ రాత్రికి బాగా విశ్రాంతి తీసుకో. నీ హృదయం ఉన్న చోట నీ నిధి దొరుకుతున్నదన్నది గుర్తుంచుకో. ఇప్పటి వరకు దారిలో నువ్వు నేర్చుకున్నదంతా అర్థవంతంగా మారాలంటే నువ్వు నిధిని కనుక్కోవాలి. రేపు నీ ఒంటెను అమ్మేసి గుర్రాన్ని కొనుక్కో. ఒంటెలు భలే మోసం చేస్తాయి. అవి 1000 మైళ్లు నడిచినా అలసిపోయినట్లు కనిపించవు. కాని ఉన్నట్లుండి కిందకు కూలబడిపోయి చనిపోతాయి. కాని గుర్రాలు కొద్ది కొద్దిగా అలసిపోతాయి. వాటి నుంచి ఏమి పొందవచ్చో, అవి ఎప్పుడు చనిపోతాయో నీకు నిత్యము తెలుస్తూనే ఉంటుంది. మరుసటి రాత్రి యువకుడు ఒక గుర్రంతో పరుసవేది గుడారం దగ్గరకు వచ్చాడు. పరుసవేది సిద్ధంగా ఉన్నాడు. అతడు తన గుర్రాన్ని ఎక్కి డేగని ఎడం భుజం పైన ఉంచుకున్నాడు. అతడు యువకుడితో ఇలా అన్నాడు. ఎడారిలో జీవం ఎక్కడుందో నాకు చూపించు. జీవితంలో ఇలాంటి సంకేతాలను చూడగలిగిన వారే నిధిని కనుక్కోగలుగుతారు. చంద్రకాంతి దారి చూపుతుండగా వాళ్లు ఎడారిలోకి పయనమయ్యారు. ఎడారిలో జీవాన్ని కనుక్కోగలుగుతానో లేదో తెలియదని యువకుడు అనుకున్నాడు. ఎడారి ఇంకా అతడికి అంత బాగా తెలియదు. అదే విషయాన్ని పరుసవేదికి చెబుదామనుకున్నాడు కాని అతడంటే భయంగా ఉంది. యువకుడు ఆకాశంలో గద్దలు చూసిన రాతిమయ ప్రదేశానికి వాళ్ళు చేరుకున్నారు. కాని ఇప్పుడు అక్కడ నిశ్శబ్దము, గాలి సవ్వడి మాత్రమే ఉన్నాయి. ఎడారిలో జీవాన్ని ఎలా గుర్తించాలో నాకు తెలియదు, యువకుడు అన్నాడు. ఇక్కడ జీవం ఉందని తెలుసు, కాని ఎక్కడ చూడాలో నాకు తెలియదు. జీవం జీవాన్ని ఆకర్షిస్తుంది, పరుసవేది బదులిచ్చాడు. అప్పుడు యువకుడికి అర్థమైంది. గుర్రాన్ని పట్టి ఉంచిన పగ్గాలను కొంచెం వదలటంతో అది రాళ్లు, ఇసుక మీదుగా ముందుకి ఉరకలు వేసింది. యువకుడి గుర్రాన్ని పరుసవేది దాదాపు అరగంట సేపు అనుసరించాడు. ఇప్పుడు వాళ్ళకి వయాసిస్ దగ్గరి ఖర్జూరు చెట్లు కనిపించడం లేదు. ఆకాశంలో పెద్దగా ఉన్న చందమామ, ఎడారిలోని రాళ్లు ప్రసరింపచేస్తున్న వెండి కాంతి మాత్రమే కనిపిస్తున్నాయి. ఉన్నట్లుండి ఏ కారణం లేకుండానే యువకుడు గుర్రం మెల్లగా నడవసాగింది. ఇక్కడ ప్రాణం ఉంది, పరుసవేదితో యువకుడు అన్నాడు. ఎడారి భాష నాకింకా తెలియదు, కాని నా గుర్రానికి జీవభాష తెలుసు. వాళ్ళిద్దరూ గుర్రాల మీద నుంచి క్రిందికి దిగారు. పరుసవేది ఏమీ మాట్లాడలేదు. మెల్లగా అడుగులు వేస్తూ రాళ్ల మధ్య వెతకసాగారు. పరుసవేది ఉన్నట్లుండి ఆగి నేల మీదకి వంగాడు. అక్కడ రాళ్ల మధ్య ఒక కలుగు ఉంది. పరుసవేది తన చేతిని అందులోకి చొప్పించాడు. ఆ తరువాత భుజం వరకు లోపలికి పోనిచ్చాడు. లోపలి ఏదో కదులుతూ ఉంది. చంద్రకాంతిలో పరుసవేది కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అతను కష్టపడుతూ కళ్ళని చిలికించాడు. కలుగులో ఏముందో గాని దానితో అతని చెయ్యి కుస్తీ పడుతూ ఉంది. తరువాత అతని చేతిని బయటికి తీసి పక్కకెగిరి కాళ్ల మీద నిలబడ్డాడు. అతడు ఒక పాము తోకని తన చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఆ చర్యకు యువకుడు ఉలిక్కి పడ్డాడు. యువకుడు కూడా పరుసవేదికి దూరంగా గెంతాడు. పాము విరోచితంగా పోరాడుతోంది. దాని బుసలు ఎడారి శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. అది ఒక తాచుపాము. దాని విషం నిమిషాల్లో మనిషిని చంపేయగలదు. అది కాటేయకుండా చూసుకో, యువకుడు అన్నాడు. పరుసవేది తన చేతిని కలుగులోకి పోనిచ్చినప్పుడు పాము అతడిని కరిచే ఉంటుంది. అయినా అతని ముఖం ప్రశాంతంగా ఉంది. పరుసవేదికి 200 ఏళ్లు ఉంటాయని ఆంగ్లేయుడు తనతో చెప్పాడు. ఎడారిలోని పాములతో ఎలా వ్యవహరించాలో అతడికి తెలిసే ఉంటుంది.
పరుసవేది తన గుర్రం వద్దకు వెళ్లి కత్తిని బయటకు తీయడం యువకుడు చూశాడు. దాని మొనతో అతడు ఇసుక మీద ఒక వలయాన్ని గీసి పాముని దాంట్లో వదిలాడు. పాము వెంటనే ప్రశాంతంగా మారిపోయింది. ఆందోళన పడవలసిందేమీ లేదు, పరుసవేది అన్నాడు. అది వలయాన్ని దాటి బయటకు వెళ్లలేదు. నువ్వు ఎడారిలో జీవాన్ని కనుగొన్నావు. నాకు కావలసిన శకునం దొరికింది. అది అంత ముఖ్యమైనదా? అవును మరి, పిరమిడ్ల చుట్టూ ఎడారి పరుచుకుని ఉంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ 2వ అధ్యాయంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.